డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుడిగా పోసాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణువర్మ గత ఏడాది నవంబర్ 14న 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై ఆదోని 3 టౌన్ సీఐ రామలింగయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడి నుంచి తీసుకువచ్చారు. అనంతరం ఆదోని ఏజేఎఫ్సీఎం కోర్టు ఇన్ఛార్జ్ న్యాయాధికారి అపర్ణ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం పోసానిని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులు, మీడియా సంస్థలు కమ్మ సామాజిక వర్గాన్ని దూషించానంటూ రాష్ట్రంలోని 4 పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులను కొట్టివేయండి అంటూ అభ్యర్థిస్తూ పోసాని హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా తదుపరి చర్యలను నిలువరించాలని అభ్యర్థించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ తనకు వర్తించవని, తన వ్యాఖ్యలతో సమాజ శాంతికి భంగం కలగనందున బిఎన్ఎస్ సెక్షన్ 353(2) వర్తించదని పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు.